శ్రీ లలితా సహస్రనామ విపులవాఖ్యానం 53వ నామం శివ. శివుని వెలుగు రూపమే శివ. శివుడు నిరాకారుడు. అతడు ఆకారము ధరించినచో శివాయగును. శివుడు గుణాతీతుడు. అతడు గుణములను ధరించినచో శివాయగును. వ్యక్తమైనచో శివ, అవ్యక్తము అగుననుచో శివ. నిజమునకు పంచాక్షరీ మంత్రమును ఉపాసించువారు శ్రీదేవినే ఆరాధించుచున్నారు. దేవుని రూపమును, గుణములను, శక్తిని, బలమును, జ్ఞానమును, తెలివిని ఆరాధన చెయ్యుట అనగా శ్రీదేవిని ఆరాధించుటయే. వీటన్నిటికీ అతీతము అయిన తత్వము శివతత్వము. వాని నుండియే ఈ సమస్తమును వ్యక్తమవగా అతడు వాని యందు నిండియుండును, అనగా ధరించును. ధరించగనే శివాయగును. అవి తన యందిమిడి ఉన్నప్పుడు శివుడైయుండును. శ్రీదేవి ఆరాధనమే శివుని సగుణారాధన. అందుచేతనే ఆరాధనమంతయు శివా ఆరాధనమే. శివకు శివాకు భేదము లేదు. శివుడెట్లో దేవియును అట్లే, దేవి ఎట్లో శివుడును అట్లే అని లింగా పురాణము తెలుపుచున్నది. సృష్టి కావలి దైవమే శివుడు, సృష్టి అందలి దైవమే శివ. శివ శివ అనగా సమస్తము తన వశముననున్న స్థితి. సమస్తము శివవశమే అనగా శ్రీదేవి వశమే అని కూడా అర్థము. శివ అనగా మేలును కలిగించువాడు అనగా శ్రీదేవి జీవులకు మేలు కలిగించుచుండును. శివ అనగా సమస్తము విశ్రాంతి చెందు స్థితి. సృష్టి సమస్తమును శ్రీదేవి యందు విశ్రాంతి చెందుచున్నది. ఆమె అతని యందు విశ్రాంతి చెందుచున్నది. శివ అనగా సాధుత్వమని కూడా అర్థము. శ్రీదేవి సహజముగా సాధు స్వరూపిణి. శివ అనగా మంగళకర గుణములు అని అర్థము. శ్రీదేవి గుణములన్నీయూ మంగళకరములే. ఆమెను ఆరాధించు వారికి అట్టి గుణములు ప్రసాదించగలదు. శివ అనగా శమింపచెయ్యువాడు అని అర్థము. శమము, శాంతి శ్రీదేవి ప్రసాదించు పరమోత్కృష్టమైన సంపద. శివ అనగా శుభ ప్రారంభము అని కూడా అర్థము. సర్వశుభములకు శివాశివులే ప్రారంభకులు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.